విద్యా సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. జగదీశ్వర్ రెడ్డికి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించిన అనిసర్ సమీప బంధువుల ఆస్తులపైన దృష్టి పెట్టింది. ఆర్డబ్ల్యూఎస్ గుత్తేదారుగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి అల్లుడు చేసిన ప్రభుత్వ పనుల్లోనూ అవినీతి దొర్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేసి ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్గా అమరావతిలో విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఇళ్లు, బ్యాంకు లాకర్లలో భారీగా నగదు, బంగారు, వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలలో 45 లక్షలు విలువైన పోస్టల్ బాండ్లు, 30 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్, 38 లక్షల రూపాయల నగదు, వజ్రాలు పొదిగిన 4 కేజీల బంగారు ఆభరణాలు, 13 కేజీల వెండి, స్థిరాస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భార్య హైమావతి, 3 కూతుళ్ల పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. విద్య, సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ కింద పాఠశాలలు, వసతి గృహాలు సహా ఏటా 200 కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు జరుగుతుంటాయి. నిర్మాణాలను నాసిరకంగా చేసే గుత్తేదారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. జగదీశ్వర్ రెడ్డి అల్లుడు 2012 నుంచి ఆర్డబ్ల్యూఎస్ గుత్తేదారుగా పనిచేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి అల్లుడు చేపట్టిన పనులు, కేటాయింపుల్లో అవకతవకలు, అక్రమాల కోణంలోనూ అనిసా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.